తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకి తొలగింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. విచారణను 2 నెలలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీల్లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని పిటిషనర్ కోరారు. అయితే నోటిఫికేషన్ వచ్చాక జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. దాంతో యథావిధిగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకి తొలగింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. విచారణను 2 నెలలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో 46ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇటీవల ఈ జీవో తీసుకువచ్చిన తర్వాత ఇప్పటికే ఆందోళనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించారనేటువంటి ఆందోళనలు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు అత్యంత వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమకు బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుందో అని ఒకటి, రెండవది ఏబిసిడిల వర్గాలు ఏవైతే ఉన్నాయో విభజించారో దాని ఆధారంగా రిజర్వేషన్లు అన్నది కేటాయించాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అభ్యర్థనను కొద్దిసేపటి క్రితం వాళ్ళ తరపు లాయర్ అభ్యర్థించారు. అంటే కేవలం బీసీలు, ఎస్సీలు, జనరల్ కు మాత్రమే ఇప్పటి వరకు, ఎస్టీలు, జనరల్ కు మాత్రమే ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ వాళ్ళు కోరుతున్నది బీసీలో ఏబిసిడి వర్గాలు ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రకమైనటువంటి రిజర్వేషన్లను ఈ పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థన. దీనికి సంబంధించి విచారణ జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు స్టే విధించాలి, ఎన్నికలు జరగకుండా ఆ 46 జీవో పైన స్టే విధించాలని వాళ్ళు అభ్యర్థించారు. కానీ కోర్టు ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేం, ఇప్పటికే షెడ్యూలు, నోటిఫికేషన్ అన్నది విడుదలైంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, కాబట్టి తాము జోక్యం చేసుకోలేం, స్టే కూడా విధించలేమని చెప్పి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిన వాళ్ళు మరి స్టే లభిస్తుంది అనేటువంటి వాళ్లకు ఇది కొంత నిరాశ కలిగించేటువంటి అంశం. పూర్తిగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు ఈ ఉత్తర్వుల ద్వారా తొలగిపోయినట్టే. భోగి. ఓకే, థ్యాంక్ యూ శర్మ.